హలో. గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. సో ఇదొచ్చేసి నిన్నటి వీడియోకి కంటిన్యూషన్ అనమాట. నిన్న మనము అరకు ట్రైబల్ మ్యూజియం చూసాం కదా. దాని తర్వాత మేము బొటానికల్ గార్డెన్కి వచ్చామన్నమాట. సో కంటిన్యూషన్ వీడియో వస్తుంది. ఇదొచ్చేసి బొటానికల్ గార్డెన్. ఆబ్వియస్లీ మీకు అందరికీ తెలిసే ఉంటుంది కదా. బొటానికల్ గార్డెన్ అంటే నెంబర్ ఆఫ్ ప్లాంట్స్ ఉన్నాయి, రకరకాల వృక్ష జాతులన్నీ ఉన్నాయి. దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ మనకి బోర్డు మీద రాసి పెట్టారు. సో అదొక విజిట్ చేసేసామన్నమాట. సో ఇక్కడ మనకి ఓన్లీ ప్లాంట్సే ఉంటాయన్నమాట. సో అంత ఎక్కువ టైం అయితే ఇక్కడ స్పెండ్ చేయలేకపోయాము. బికాజ్ అప్పటికి టైం వచ్చేసి 1:30 అలా అయిపోతుంది. సో ఇంకా లంచ్ టైం అయింది కదా. అందరికీ కూడా కొంచెం ఓపిక అయిపోయింది అనమాట. అందుకని తక్కువ టైమే ఇక్కడ స్పెండ్ చేసాము. బట్ ఇక్కడ టైం ఎక్కువ స్పెండ్ చేయడానికి అయితే మాత్రం మంచి మంచి ప్లేసెస్ ఉన్నాయి. చక్కగా కూర్చొని టైం పాస్ చేయడానికి చాలా బాగున్నాయి అనమాట. సో ఫ్యామిలీస్ అందరూ వెళ్ళి కూర్చొని అక్కడ లంచ్ అది తినొచ్చు. అలాగైతే చాలా మంచి ప్లాంట్స్ మధ్య లంచ్ అది చేస్తూ ఉంటే చాలా బాగుంటుంది యాక్చువల్గా. కానీ మేము లంచ్ బయట చేయాలి కాబట్టి ఇంక మేము ఫాస్ట్గా చూసేసి వెళ్ళిపోయాము. ఇక్కడ ప్లాంట్స్ అన్నీ కూడా చాలా చాలా బాగున్నాయి. ఇక్కడ ఏంటి అంటే చిన్న చిన్న హట్స్లా ఉన్నాయన్నమాట. అక్కడ వచ్చేసి మీకు ఇలాగ కూర్చోవడానికి లోపల చైర్స్ అవి ఉన్నాయి. ఎంత రిలాక్సేషన్గా ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి. అన్ని ప్లాంట్స్ మధ్య హట్స్లో అలా కూర్చుంటే మనకి చాలా బాగుంటుంది. ఎందుకంటే ఇప్పుడు మన నవేడేస్ మనకి అటువంటి ప్లేసెస్ ఎక్కడ కనిపించవు కదా. అన్నీ కూడా ఫ్లాట్స్ లేదంటే అపార్ట్మెంట్స్, బిల్డింగ్స్ ఇలాంటివే ఉంటున్నాయి. కానీ అటువంటివి మనకి తక్కువ కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. నాకైతే చాలా కొత్తగా అనిపించింది ఆ హట్స్లో అలాగ కూర్చోవడం. అది బాగుంది. అండ్ చెప్పాను కదా కూర్చోవడానికి ఇక్కడ చక్కగా ఏమన్నా కబుర్లు చెప్పుకోవడానికి అది గ్రీనరీ చాలా బాగుందన్నమాట. నాకు అదే అనిపించింది. ఎక్కువసేపు టైం స్పెండ్ చేసేలా వస్తే కనుక ఈ ప్లేస్ చాలా రిలాక్స్ అయిపోతాము మనము. మన మైండ్ అంతా కూడా చాలా రిఫ్రెష్ అయిపోతుంది అనమాట. సో ఇక్కడ వచ్చేసి ఇవి రియల్ పుట్టలంట. ఇంకా దీనికి ఏమీ హోల్స్ కూడా లేవు, రియల్ పుట్టలు. ఇక ఇది కాదు కానీ వీడియో లాస్ట్లో మీకు ఇంకొక పెద్ద పుట్ట చూపిస్తాను, తప్పకుండా చూడండి. ఇవన్నీ రోజ్ ప్లాంట్స్ అనమాట. నాకు భలే నచ్చాయి. కాకపోతే ఎక్కువ పువ్వులు లేవు. ఇవి వచ్చేసి బంతి పువ్వులు. చెప్పాలంటే అప్పుడు పువ్వులు కొంచెం తక్కువగానే ఉన్నాయి. సో ఇదంతా ఇక్కడ ఒక ట్రైన్ ఉందన్నమాట. అంటే మనకి బొటానికల్ గార్డెన్ మొత్తము ఒక రౌండ్ తీసుకువెళ్ళి అలా తీసుకొస్తూ ఉంటుంది. సో మాకైతే ఎక్కే ఇంట్రెస్ట్ లేక ఇంక మేము అలా జస్ట్ చూసి వచ్చేసామన్నమాట. మీకు చెప్పాను కదా. సో ఇక్కడ ఒక పుట్ట ఉందని చెప్పి చూసారు కదా. నా వెనకాల ఎంత పెద్దది ఉందో. చాలా భయం వేసిందండి అసలు దగ్గరికి వెళ్ళడానికి. నాకైతే అసలు చుట్టూ జనాలు ఎక్కువ మంది లేకపోవడం అది కూడా నాకు చాలా భయం వేసింది. బట్ చూపించాలి కదా అందరికీ, నేను కొంచెం ధైర్యం చేసి దగ్గరికి వెళ్ళాను అనమాట. ఇది వచ్చి ప్లాన్ అనమాట, బొటానికల్ గార్డెన్ యొక్క ప్లాన్. ఇంక ఇక్కడ నుంచి మేము స్టార్ట్ అయిపోయాము. ఇప్పుడు మనము అరకు వ్యాలీ నుంచి కిందకి దిగిపోతున్నాము. కిందకి దిగి మనము బుర్రా గృహాలకి వెళ్ళాల్సి ఉంటుంది. సో మనము అరకు వ్యాలీ దిగేటప్పుడు ఆన్ ది వేలో నేను గాలికొండ వ్యూ పాయింట్ అనమాట. ఇది నేను మీకు డే 1లో చెప్పాను కదా. మీకు కిందకి దిగేటప్పుడు మనము ఆ వ్యూ పాయింట్ని కూడా చూద్దామని చెప్పేసి. సో ఇప్పుడు అక్కడికే వచ్చేసామన్నమాట. మనకి దిగేటప్పుడు ఈ వ్యూ పాయింట్ ఉంటుంది. ఇక్కడ మేము ఆగాము. సో ఇక్కడ మీకు వ్యూ పాయింట్ అంటే ఇంక నేను మీకు ప్రత్యేకించి చెప్పాల్సింది ఏమీ లేదు. మీరే చూస్తున్నారు కదా వ్యూ ఎంత బాగా కనిపిస్తుందో. మొత్తం అరకు వ్యాలీ మొత్తం చాలా క్లియర్గా కనిపిస్తుంది. బట్ నాకు అక్కడ నిల్చోడానికి అయితే చాలా భయం వేసిందండి. అది చూడడానికి టైటానిక్ షిప్కి ఫ్రంట్ ఉంటుంది కదా, అలా ఉందన్నమాట. బట్ కింద అంతా లోయలు, అయ్యో బాబోయ్ చాలా భయం వేసింది నాకైతే. కానీ వ్యూ చూస్తూ ఉంటే మాత్రం అంతా మర్చిపోయాను. ఇంకా నేను అక్కడి నుంచి వ్యూని ఎంజాయ్ చేస్తూ ఉండిపోయాను అనమాట. సో ఇక్కడి నుంచి స్టార్ట్ అయిపోయి వచ్చేసాము బుర్రా కేవ్స్. మధ్యలో లంచ్ కూడా ఫినిష్ చేసేసాము. బట్ నాకు లంచ్ని అంతా షూట్ చేసే ఓపిక కూడా పోయిందనమాట. ఇంకా మేము అరకు వ్యాలీ దిగి బుర్రా కేవ్స్ వచ్చేసరికి టైం వచ్చి 3 o'clock అయిందనమాట. 1:30కి స్టార్ట్ అయితే 3 o'clockకి మేము బుర్రా కేవ్స్కి రీచ్ అయ్యాము. చాలా లాంగ్ ఉంటుందండి. అంటే మనము చెప్పాను కదా అరకు వ్యాలీ పైకి వెళ్ళడానికి మనకి 35 kilometers ఉంటుందని. సో మనం 1/2 kilometers మనం కిందకి వచ్చిన తర్వాత మనకి బుర్రా కేవ్స్ అనేవి ఉంటాయన్నమాట. సో బుర్రా కేవ్స్కి మనం ఎంటర్ అయిపోతున్నాము. ఇక్కడ చూసారు కదా వ్యూ, ఎక్కడ చూసినా కానీ చక్కటి కొండల మధ్యలో జలపాతాలు, లేదు అంటే చిన్ని ప్రవాహాలు అలా ఉన్నాయన్నమాట. ఇది వచ్చేసి బుర్రా కేవ్స్ యొక్క వ్యూ అన్నమాట. నేను ఎన్నో వీడియోస్లో ఈ వ్యూ చూసానండి.
సో దీన్ని ప్రత్యక్షంగా చూడాలని ఎప్పటినుంచో వెయిటింగ్. ఫైనల్లీ నా కల నెరవేరిపోయింది. నేను ప్రత్యక్షంగా చూసేసాను. అరకు వెళ్ళాలనేది కూడా చాలా ఇయర్స్ నుంచి అనుకుంటున్నాను. మ్యారేజ్ అయిన కొత్తలో వెళ్ళాలనుకున్నాము. బట్ అవ్వలేదు. ఇద్దరు పుల్లలు పుట్టిన తర్వాత ఇప్పుడు వెళ్ళామనమాట. ఎప్పటికైతే ఏంటి ఫైనల్‌గా నేను అరకైతే చూసేసాను. సో ఐయామ్ వెరీ వెరీ హ్యాపీ అనమాట. సో శ్రీనివాస్ గారైతే నన్నొదిలేసి ఎప్పుడో ఒకసారి వెళ్లారు ఫ్రెండ్స్ తోటి. అప్పటినుంచి నేను అడుగుతూనే ఉన్నాను. కేవలం ఈ బుర్రా కేవ్స్ యొక్క వ్యూ చూసే నేను అడిగాననమాట. అరకు అంటే బుర్రా కేవ్స్ ఒకటే అనుకునేదాన్ని నేనప్పుడు. సో బుర్రా కేవ్స్ చూడాలి, ఆ కేవ్స్ చూడాలని. సో ఫైనల్లీ ఇప్పుడు నేను ఆ కేవ్స్ దగ్గరే ఉన్నాను. ఐయామ్ సో హ్యాపీ అనమాట. ఇంకా ఈ బుర్రా కేవ్స్ గురించి చెప్పాలి అంటే మీరే చూస్తున్నారు కదా! చాలా పెద్ద పెద్ద గుహలండి. దీని లోపల మనకి గవర్నమెంట్ వాళ్ళే లైట్స్ అవి అరేంజ్ చేశారు. బట్ అవి ఏంటంటే కలర్‌ఫుల్ లైట్స్ అనమాట. మనకి లైటింగ్ ఇవ్వవు. మంచి కలర్‌ఫుల్‌గా ఉంటాయి అంతే. సో లోపలికి వెళ్ళే కొద్దీ మేము ఫోన్ లైట్‌ని, టార్చెస్‌ని వేసుకొని వెళ్ళామనమాట. సో ఇదైతే ఫ్రంటే కాబట్టి కొంచెం లైటింగ్ ఉంది. కొంచెం లోపలికి వెళ్ళే కొలది అయితే అస్సలు లైటింగ్ లేదనమాట. సో కొంచెం చాలా చీకటిగా అనిపించింది. మీకు కేవ్స్‌ని పైన చూస్తేనే దాని వ్యూ తెలుస్తుందండి. దాని లోపలుండి మనం చూస్తే అంత తెలియట్లేదు గానీ, పైకొక్కసారి చూస్తే ఆ గృహలు ఎలా ఏర్పడ్డాయి ఏంటి అనేది భలే ఆశ్చర్యం అనిపిస్తుంది. ఇక్కడ రాళ్ళు ఎప్పటినుంచో ఇక్కడ వాటర్ పడుతూ ఉన్నా గానీ, ఆ రాళ్ళకి నాచు పట్టలేదు. అసల క్లిస్టల్ క్లియర్‌గా ఉంటాయన్నమాట స్టోన్స్ అవి కూడా. మీకది కూడా చూపిస్తాను. అండ్ ఇక్కడ ఎక్కడికి వెళ్తున్నారు జనము అంటే పైన ఒక టెంపుల్ ఉంటుందండి. చాలా మెట్లెక్కి పైకెళ్తే చిన్న శివలింగంతో చిన్న టెంపుల్‌లా ఉంటుంది. అది కూడా మేము ఎక్కి మీకు వ్యూ అనేది తీశాననమాట. సో ఎక్కడికక్కడ మనకి ఇట్లా లైటింగ్ అది పెట్టారు. సో ఇదొక్కసారి చూసేసేయండి. మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. సో నేను మీకు చెప్పాను కదా! మెట్లు ఎక్కిన తర్వాత చిన్న టెంపుల్‌లా ఉంటుందని. అది ఇదే అండి. చాలా కష్టం మీద అక్కడ నేను అది షూట్ చేయగలిగాననమాట. అస్సల నుంచోడానికి కూడా ప్లేస్ ఉండదనమాట. మెట్లొచ్చేసి చాలా హైట్‌లో ఉంటాయి. దిగేటప్పుడైతే చాలా భయపడతారు పిల్లలతోటి. చాలా భయమేసిందనమాట దిగేటప్పుడు. అసలు కిందకి చూసామంటే కళ్ళు తిరుగుతాయి. అంత హైట్‌లో ఉంటుందనమాట. అంత పైకి ఎక్కి అక్కడ దర్శనం చేసుకొని ఇంకా కిందకి దిగాలి నెమ్మదిగా. అండ్ కిందకి వచ్చిన తర్వాత మనకి ఇంకా అదంతా కూడా కేవ్స్ యొక్క వ్యూ అది ఓపెన్‌గా అలా కనిపిస్తూ ఉంటుంది. ఈ ఈ ఈ పర్టిక్యులర్ ప్లేస్ అయితే నాకు చాలా బాగా నచ్చిందనమాట. చాలా మంచిగా అనిపించింది. ఇక్కడ ఎక్కువ మూవీస్ అవి కూడా మనకి షూట్ చేస్తూ ఉంటారట. సో ఇక్కడైతే మేము ఇంకా బుర్రా కేవ్స్ చూసుకొని ఇంక మేము నైట్ స్టార్ట్ అయిపోయామండి. అప్పటికి మేము బుర్రా కేవ్స్‌కి 3కి వస్తే మేము రిటర్న్ అయ్యేసరికి 7:30 అయిందనమాట. సో అంత టైం మాకు ఇక్కడ పట్టింది. అండ్ ఇక్కడి నుంచి మేము ఎక్కడికి వెళ్ళాము అంటే మేము ఇంకా అరకు అయితే ఇక్కడితోటి అయిపోతాయి మీకు. అరకు వీడియోస్ అయితే మనం అరకులో ప్రెజెంట్ అయితే మేము కొన్నే కవర్ చేసాము. బట్ ఇంకా అరకులో చూడాల్సిన ప్లేసెస్ అయితే చాలా ఉంటాయండి. కానీ మనకి ఒక 2 డేస్ మేము ప్లాన్ చేసుకున్నాము. 2 డేస్ అయితే కూడా సరిపోలేదు మాకైతే. ఒక 3 డేస్ అయినా ఉంటే ఇంకా అన్నీ చూడొచ్చు అనిపించింది. బట్ అన్ని డేస్ కుదరదు కదా! సో 2 డేస్‌లో మేమైతే ఇవి కవర్ చేసామన్నమాట. ఈ మోస్ట్లీ అదే రోజు మేము 3 ప్లేసెస్ దాకా కవర్ చేసేసాము. సో ఇంకిక్కడి నుంచి మేము అరకు వ్యాలీ టోటల్‌గా దిగిపోయి వైజాగ్ వెళ్ళామన్నమాట. వైజాగ్‌లో 1 డే స్పెండ్ చేసాము. సో వైజాగ్‌లో మేము ఎక్కడెక్కడికి వెళ్ళాము, ఏమేం ప్లేసెస్ విజిట్ చేసాము అనేది మీకు డే 3 వీడియోలో వచ్చేస్తుంది. ఓకేనా అయితే మరి ఈ వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేసేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మన ఛానల్‌ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఓకేనా మరి రేపటి వీడియోలో మళ్ళీ